ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం C++ లో వేరియబుల్స్ గురించి అయితే తెలుసుకుందాం. వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. అంటే మనం వేరియబుల్స్ యూస్ చేసుకొని డేటా అన్నది మనం అయితే స్టోర్ చేసుకుంటాం అనమాట, ఏదైనా ఒక వాల్యూని. సో మనం వేరియబుల్స్ అయితే స్టోర్ చేసుకుంటాము. ఇప్పుడు ఆ వేరియబుల్స్ ని ఎలా క్రియేట్ చేస్తాము, వాటిని ఎలా డిక్లేర్ చేస్తాము అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే మనం దానికి ఒక వాల్యూ అనేది అసైన్ చేయాలి. అలాగే మన వాల్యూని అసైన్ చేయాలంటే మనం టైప్ అనేది స్పెసిఫై చేయాలన్నమాట. ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకోవాలి అని. అంటే మనం దాన్ని డేటా టైప్ అని అంటాం. సో డేటా టైప్ గురించి ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ఈ వీడియోలో జస్ట్ పైన అసలు డేటా టైప్ అంటే ఏంటి అని చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఇంట్ అని తీసుకున్నా. సో ఇంట్ అంటే ఏంటంటే అదొక ఇంటీజర్ డేటా టైప్ అనమాట. అంటే అప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ మైనమ్ ఒక వేరియబుల్ తీసుకున్నా, మీరు ఏదైనా తీసుకోవచ్చు వేరియబుల్ నేమ్ అన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మైనమ్ తీసుకున్నా. ఇక్కడ ఏమైంది, ఇంట్ మైనమ్ అంటే ఇంటీజర్ యొక్క వాల్యూ మాత్రమే మనం ఈ వేరియబుల్లో స్టోర్ చేయాలన్నమాట. ఇంటీజర్ అంటే ఏంది, నెంబర్స్ మనకి 1 2 3 ఇట్లాగా. కాబట్టి నేను ఇక్కడ 15 అన్నది మైనమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేశా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ వేరియబుల్ ని కావాలంటే మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ప్రింట్ చేయాలంటే ఎలాగో మీకు తెలుసు. సో ఆల్రెడీ వీడియోస్ లో చెప్పాను. అవుట్ అనేది తీసుకొని తర్వాత మనం ఈ సింబల్ తీసుకున్న తర్వాత ఇక్కడ వేరియబుల్ కనుక ఇచ్చామనుకోండి, ఆ వేరియబుల్ ఎంత వాల్యూ అయితే స్టోర్ అయ్యిందో ఆ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేసాము, వేరియబుల్ ని క్రియేట్ చేసేసి దానికి వాల్యూ కూడా అసైన్ చేసేసా. మైనమ్ అన్న వేరియబుల్ క్రియేట్ అయిపోయింది, దానికి 15 అనే వాల్యూ కూడా అసైన్ అయిపోయింది. అలా కాకుండా మనం వేరియబుల్ ని డిక్లేర్ చేసి తర్వాత దానికి వాల్యూని అసైన్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఇంట్ మైనమ్ అని తీసుకున్నా. దానికి ఎటువంటి వాల్యూ ఇలా అంటే వేరియబుల్ అన్నది జస్ట్ క్రియేట్ అయింది. తర్వాత ఏమైందంటే మైనమ్ తీసుకొని దానికి వాల్యూ అసైన్ చేశా. ఇప్పుడు మీరు ప్రింట్ చేసినా కూడా సేమ్ ఇక్కడ ఎలా ప్రింట్ అయినప్పుడు మనకి అవుట్పుట్ 15 వస్తుందో ఇప్పుడు ప్రింట్ చేసినప్పుడు కూడా మనకి అవుట్పుట్ 15 వస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఒకేసారి వాల్యూ అనేది మనకి అసైన్ అయిపోయింది, డిక్లేర్ అయిపోయి. ఇక్కడ ఫస్ట్ డిక్లేర్ అయింది, తర్వాత అసైన్ అయింది అనమాట వేరియబుల్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ గా డిక్లేర్ చేసి వాల్యూ అనేది అసైన్ చేసేసా మైనమ్ అనే వేరియబుల్ కి. తర్వాత ఏమైందంటే మైనమ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నా. ఇప్పుడు మనం ప్రింట్ చేసాం అనుకోండి ఈ మైనమ్ వేరియబుల్ ని, మనకి అవుట్పుట్ 10 వస్తుంది అనమాట. సో 10 ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ 15 ఉన్న దానికి మనం మళ్ళా 10 అనేది యాడ్ చేసాం. ఇక్కడ ఏమవుతుందంటే వేరియబుల్లో ఓన్లీ ఒక్క వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఏమవుద్ది, ప్రీవియస్ గా ఉన్న ఈ 15 ని తీసేసి మనం కొత్తగా 10 యాడ్ చేసాం కాబట్టి 10 అనేది దీంట్లోకి యాడ్ అయ్యద్ది అనమాట. అప్పుడు మనకు అవుట్పుట్ 10 వస్తుంది. అండ్ అలాగే మనం వేరియబుల్స్ ని ఎన్నైనా డిక్లేర్ చేసుకోవచ్చు, ఒక్క వేరియబులే తీసుకోవాలని ఏమీ లేదనమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఇంట్ x ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 6, z ఈక్వల్ టు 50 3 వేరియబుల్స్ తీసుకున్నాను. మూటికి కూడా వాల్యూ అయితే అసైన్ చేసేస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మూడింటిని కూడా డిక్లేర్ చేసేసా. సేమ్ ఇక్కడ ఎట్లా చేసాము, డిక్లేర్ చేసి అసైన్ చేసాము. సేమ్ దీనికి కూడా ఏమైందంటే డిక్లేర్ చేసా, అసైన్ చేస్తున్నా. ఇప్పుడు నేను మూడింటికి ఒకే వాల్యూ తీసుకుంటున్నాను అన్నప్పుడు మీరు ఎలా కూడా తీసుకోవచ్చు. x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 50 అన్నాం అనుకోండి, మూడింటికి కూడా 50 అసైన్ అవుద్ది అనమాట వాల్యూ. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక వేరియబుల్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక డేటా టైప్ అయితే ఉండాలి కదా. సో నేను వచ్చేసి ఇంట్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను x అనే ఒక వేరియబుల్ అయితే తీసుకొని దీనికి డైరెక్ట్ గా నేను వచ్చేసి 25 అనేది యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హలో వరల్డ్ బదులు ఇక్కడ డైరెక్ట్ గా మనం x అని ఇచ్చామనుకోండి, మనకి x లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే దీన్ని వచ్చేసి ఇక్కడ బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తే మనకి బిల్డ్ అవుతుంది అనమాట. రన్ అయ్యి మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, 25 అనేది వచ్చేసింది అనమాట. ఎందుకంటే x లో మనకి 25 ఉంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ 25 అనేది తీసేస్తాను అనమాట. సో తీసేసి కింద ఇంకొక లైన్ లో x తీసుకుంటాను. ఇప్పుడు x కి నేను వాల్యూ అనేది యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు x కి వచ్చేసి నేను 15 అనే ఒక వాల్యూని యాడ్ చేస్తా. ఇప్పుడు మనకి x లో 15 వస్తుంది. ఇలా చేసినా కూడా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం జస్ట్ ఇప్పుడు డిక్లేర్ చేసి తర్వాత x కి వాల్యూ అసైన్ చేస్తున్నాం అనమాట. మనకు అవుట్పుట్ మీరు చూడొచ్చు 15 అయితే వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి వాల్యూ అయితే అసైన్ అయిపోయింది. ఇప్పుడు x ఈక్వల్ టు 30 అని ఇచ్చానమాట. సో ఇప్పుడు మనం కనుక బిల్ అని క్లిక్ చేసాం అనుకోండి, మనకి 15 వస్తుంది అనమాట అవుట్పుట్. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా అసైన్ చేసినా కూడా తర్వాత మళ్ళీ దాని వాల్యూ చేంజ్ చేసాం కాబట్టి మనకి 15 వస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బిల్ అండ్ రన్ క్లిక్ చేద్దాం, అవుట్పుట్ 15 వచ్చింది. సో ఇదన్నమాట ఈ వీడియోకి వచ్చేసి. సో ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.